మధిర నియోజకవర్గంలో ఉన్న జాలమూడి సాగునీటి ప్రాజెక్టు కాలువ పూడికతీత పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్ రాజ్ కోరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ బృందంతో కలిసి కాలువ పరిస్థితిని తెలుసుకున్నారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తానని హామీనిచ్చిన బట్టి ఆ మాట నెరవేర్చుకోలేదన్నారు. కాలువలో పేరుకుపోయిన పూడిక తీసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. 15 కిలోమీటర్లు పోయింది, నీళ్ళు రావట్లేదంటే సంతోషం, అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రాజెక్టు ఫస్ట్ భూమి దగ్గర నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్న్నరే ఉంటుంది. కానీ ఇక్కడ నీళ్లు చొప్పు వచ్చినట్టుగా ఏది వర్షం నీళ్ళు, చాలా పారే నీళ్ళు కాదు, వర్షం నీళ్ళు పారితే కదలటం కానీ పాకురు కానీ ఇవి ఉండవు. ఓకేనా? రెండోది ఏంటంటే ఇది రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని కాలం కాదు, రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కూడా ఇంకా ఇవ్వలేదు. అది కూడా మీరు గమనించాలి. నీళ్లు పొలంలో రావట్లేదు, 15 కిలోమీటర్లు పోయింది, నీళ్ళు రావట్లేదంటే సంతోషం, అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రాజెక్టు ఫస్ట్ భూమి దగ్గర నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్న్నరే ఉంటుంది. కానీ ఇక్కడ నీళ్లు చొప్పు వచ్చినట్టుగా ఏది వర్షం నీళ్ళు, చాలా పారే నీళ్ళు కాదు, వర్షం నీళ్ళు పారితే కదలటం కానీ పాకురు కానీ ఇవి ఉండవు. ఓకేనా? రెండోది ఏంటంటే ఇది రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని కాలం కాదు, రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కూడా ఇంకా ఇవ్వలేదు.